ఒక వారం క్రితం పాకిస్తాన్కి చెందిన మహరాన్ బలూచ్ అనే ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలనేది ఒక నామినేషన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఆవిడని బీబీసీ యొక్క 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కింద లిస్ట్ లో, అండ్ అలాగే టైమ్స్ మ్యాగజైన్ ఒక కవర్ పేజ్ లో కూడా కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మహరాన్ బలూచ్ అనే ఆవిడ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ బలూచిస్తాన్ నేటివ్ పీపుల్ మీద చేస్తున్న అఘాయిత్యాలు లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాటి మీద ఈవిడ వాయిస్ రేస్ చేయడం వల్ల ఈవిడికి నోబెల్ పీస్ ప్రైజ్ అయితే ఇవ్వాలని అయితే గత వారం మనం అయితే న్యూస్ చూసాం. అండ్ ఒక 5 days తర్వాత March 11, 2025 నాడు ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు పాకిస్తాన్ లోంచి బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఏదైతే పెషావర్ కి బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే వాళ్ళు హైజాక్ చేయడం అయితే జరిగింది. ముందైతే నేను మీకు ఆ మ్యాప్ అయితే చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థం. ఇది పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతం. ఇక్కడ నుంచి పెషావర్ అయితే వెళ్తున్నాయి, ఈ ట్రైన్ వెళ్లాల్సింది. మధ్యలో ఈ బోలాన్ పాస్ దగ్గర అయితే ఈ యొక్క జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇది పాకిస్తాన్ ఆర్మీకి దీనికి సంబంధం లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ దేశంలో బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి ఒక సొంత దేశం కింద తీసుకురావడానికి వాళ్ళు ఫామ్ చేసుకున్న వన్ ఆఫ్ ద మిలిటెంట్ గ్రూప్ ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటారు. వాళ్ళైతే ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ అయితే హైజాక్ చేయడం జరిగింది. అది హైజాక్ చేసిన తర్వాత హైజాక్ చేసే టైంలో సుమారు ట్రైన్ లో 400 మంది దాకా ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. ఆ ప్యాసింజర్స్ లో మొత్తం మేల్, ఫిమేల్ అండ్ అలాగే మిలిటరీ పర్సనల్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఆర్మీ వాళ్ళు మన ఇండియాలో కూడా ఈ ట్రైన్స్ వాటిని యూజ్ చేసి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటం, లేకపోతే ఈ హాలిడేస్ అన్నప్పుడు లేకపోతే అలాగే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా ఆ ట్రైన్ లోనే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రైన్ క్యాప్చర్ చేసిన వెంటనే ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఏంటంటే డ్యూరింగ్ దిస్ ఆపరేషన్ ద BLA ఫైటర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఉమెన్, చిల్డ్రన్, బలూచ్ ప్యాసింజర్స్ ఎన్షూరింగ్ దట్ ఆల్ రిమైనింగ్ హాస్టేజెస్ ఆర్ సర్వింగ్ పర్సనల్ ఆఫ్ ద ఆక్యుపైయింగ్ ఫోర్సెస్. కేవలం ఇది ఏదైతే ఉంది ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఏదైతే ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసింది కేవలం పాకిస్తాన్ యొక్క మిలిటరీ పర్సనల్స్ ఆ ట్రైన్ లో ఉన్నారు, లేదా ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది లేడీస్ అవ్వచ్చు లేకపోతే పిల్లలు అవ్వచ్చు అండ్ అలాగే బలూచిస్తాన్ కి సంబంధించిన వేరే ప్యాసింజర్స్ ఎవరంటే వారు ఆల్రెడీ వాళ్ళని రిలీజ్ చేయడం అయితే జరిగింది అని అయితే వాళ్ళు ఒక రీసెంట్ స్టేట్మెంట్ లో అయితే వాళ్ళు హైజాక్ చేసిన తర్వాత అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, నేను చూపిస్తాను ఈ హైజాక్ ఎలా చేశారు ఏంటి అనేది అయితే. చూడండి వాళ్ళు చాలా అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ అనమాట, అంటే ఇది సడన్ గా హైజాక్ చేయడం కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో బాగా ప్లాన్ చేసి కరెక్ట్ గా వీడియో రికార్డింగ్ చేయడం, దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో ప్లే చేస్తాను. చూడండి ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ రివైండ్ చేసినట్టు చేసి చూపించి ఫస్ట్ ఇలాగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ ట్రైన్ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎవరైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదా ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్టేజెస్ కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఇక్కడ వరకు అయితే మనకి అందరూ చెప్పేది లేతే ఇది. అండ్ అలాగే దీని తర్వాత ఆ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఆ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత టు బి ఫ్రాంక్ నేను పర్సనల్ గా చెప్పాలంటే నేను ఒక రకంగా ఇన్స్పైర్ కూడా కాదు కానీ ఒక రకంగా మెస్మరైజ్ అయిపోయానని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే వాళ్ళు ఒక రకంగా మిలిటెంట్స్ అండి. మీకు తొందరగా అర్థం కావాలంటే మన ఇండియాలో ఏదైతే కమ్యూనిజం, నక్సలిజం లేదా ఫ్యాక్షనిజం ఈ టైప్ లో ఏదో చెప్తాం కదా, ఆ టైప్ లో పర్సన్స్ ఇంగ్లీష్ ఏ క్లాస్ గా మాట్లాడుతున్నారు. ఈవెన్ నేను ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెటర్స్ కానీ పాకిస్తాన్ లో ఈవెన్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కానీ ఒక ప్యూర్ ఫ్లూయెంట్ అండ్ అలాగే కొంచెం కన్సిస్టెంట్ ఇంగ్లీష్ నేను ఈ ఫైటర్స్ దగ్గర నుంచి అయితే విన్నాను. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి మీరేనండి. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Baradar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zul Bahazar. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea. విన్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద అంటే
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క వన్ ఆఫ్ ద ఫైటర్ యొక్క ఇంగ్లీష్ అయితే టు బి ఫ్రాంక్ వాళ్ళ క్రికెటర్స్ అండ్ అలాగే వాళ్ళ యొక్క ఆర్మీ పర్సనల్స్ లేదా టాప్ బ్యూరోక్రాట్స్ కన్నా చాలా బాగుందని చెప్పాలి. బట్ ఈ యొక్క దాని ప్రకారం అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏంటి, దానికి పాకిస్తాన్ కి మధ్య గొడవ ఏంటి, లేదా వాళ్ళ యొక్క క్లాషెస్ ఏంటి అండ్ అలాగే మధ్యలో చైనాని ఆయన ఎందుకు తీసుకొచ్చాడు, చైనాకి యాంగిల్ ఏంటంటే ఫస్ట్ ఇదంతా అర్థం కావాలంటే మీకు ముందు మ్యాప్ అయితే చూపిస్తాను నేను. ఇది మన ఇండియాకి వెస్ట్ సైడ్ కనుక వెళ్తే మనకి ఇదంతా పాకిస్తాన్ లోని వెస్ట్రన్ సైడ్ ఏదైతే ఏరియా ఉందో దీన్ని బలూచిస్తాన్ అంటారు. నేను మీకు మళ్ళీ వేరే మ్యాప్ కూడా పెడతాను. ఈ బలూచిస్తాన్ ఏరియా ఇది యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనకు 1947 ఇండియా పాకిస్తాన్ ఏదైతే పార్టీషన్ జరిగిందో అప్పుడు అది ఏదైతే మనకి ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ లేకపోతే కొన్ని అటానమస్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో అలాగే బలూచిస్తాన్ కూడా ఎక్కడ అంటే ఎవరితో కలవని ప్రాంతం. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏదైతే 1947 తర్వాత 1948 లో పాకిస్తాన్ అయితే ఈ బలూచిస్తాన్ ఇవన్నీ నేను మీకు కర్సర్ చూపిస్తాను చూడండి, ఈ ఏరియానంతా పాకిస్తాన్ లో అయితే కలుపుకోవడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే అక్కడ ఆల్రెడీ ట్రెడిషనల్ గా ఎవరైతే ఉంటారో ఇవన్నీ నేను చూపించాను కదా, ఇది ఈ బలూచిస్తాన్ ఏరియాని వాళ్ళతో ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్ గా చూస్తే ఇక్కడ సింధీ, పంజాబీ లేకపోతే ఇక్కడ ఖైబర్ పఖ్తూన్వా వీళ్ళందరూ ఇండియాకి లేకపోతే ఇండియన్ సైడ్ కి లేకపోతే వాళ్ళ యొక్క పంజాబ్ ట్రెడిషన్ కి లేకపోతే ముస్లిం ట్రెడిషన్ కి అండ్ అలాగే బలూచిస్తాన్ లో కూడా ముస్లిమ్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క ట్రెడిషన్ కి లేకపోతే వాళ్ళ యొక్క కల్చర్ కి రిచువల్స్ కి డిఫరెన్స్ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లో పాకిస్తాన్ లో కలవడానికి ఇష్టపడలేదు, లేకపోతే అప్పటి నుంచి వాళ్ళు ఫైట్ చేస్తానే ఉన్నారు. బట్ ఎప్పుడైతే 2007-10 ఆ తర్వాత ఎస్పెషల్లీ చెప్పాలంటే దీని యొక్క బీజం 1973లో అప్పటి గవర్నమెంట్ ఎవరైతే బిలావల్ భుట్టో, పర్వేజ్ ముషారఫ్ ఎవరైతే అప్పుడు కొంతమంది మిలిటరీ నాయకులు లేకపోతే ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది కాబట్టి మళ్ళీ బలూచిస్తాన్ కూడా ఇట్లాగే విడిపోద్దాం అన్న భయంతో ఇక్కడ బలూచిస్తాన్ లో ఎవరైనా కొద్ది గొప్ప మాకు ఫ్రీడమ్ కావాలి లేకపోతే మాకు ఆటానమీ కావాలి లేకపోతే మేము స్వయం ప్రతిపత్తి కావాలని అడిగితే వాళ్ళైతే చాలా హ్యూజ్ ఫోర్స్ తో చాలా మంది కొన్ని లక్షల మందిని అయితే డిసపియర్ చేసేయటం, కిడ్నాప్ చేయడం, టార్చర్ చేయడం ఇట్లాంటివి అయితే చేసేవాళ్ళు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాకిస్తాన్ లో ఏదైతే మొత్తం టోటల్ నేచురల్ రిజర్వ్స్ ఏదైతే నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్ కానీ, నేచురల్ గ్యాస్ కానీ, గోల్డ్ కానీ, కాపర్ కానీ, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ మినరల్స్ ఇవన్నీ బలూచిస్తాన్ లోనే ఎక్కువ కనబడతాయి, లేకపోతే ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవన్నీ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బలూచిస్తాన్ ప్రాంతమే పాకిస్తాన్ లో మొత్తం మిగతా ఏదైతే 4 ప్రాంతాలు ఉన్నాయి ఖైబర్ పఖ్తూన్వా లేకపోతే పంజాబ్ లేకపోతే సింధ్ వీటన్నిటి కన్నా వెనకబడినది ప్రాంతం. అండ్ అలాగే ఇక్కడ చదువు కానీ లేకపోతే పోవర్టీ కానీ ఇవన్నీ చాలా తక్కువ, అంటే లిటరసీ ఉండదు, పోవర్టీ ఎక్కువ, కనీసం రోజుకి 2 పూట్ల అన్నం తినేదానికి కూడా దొరకదు. దీనివల్ల ఏంటంటే బలూచిస్తాన్ పీపుల్ కి ఆటోమేటిక్ గా అంటే మన సంపద అంటే మనకి ఇక్కడ నేచురల్ గా ఇక్కడ ఆయిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, లేదా కాపర్, గోల్డ్ ఇట్లాంటి వేరియస్ మినరల్స్ దొరుకుతాయి. బట్ ఇదంతా అక్కడెక్కడో ఇక్కడ ఇస్లామాబాద్ లోనో, లాహోర్ లోనో, కరాచీలోనో కూర్చున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లేకపోతే పంజాబీ వాళ్ళు లేకపోతే సింధ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మన ఎవరైతే బలూచ్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావట్లేదు అనేది చాలా గత కొన్ని సంవత్సరాలుగా అయితే వీళ్ళు మూవ్మెంట్ అయితే చేస్తారు. బట్ ఇది ఎప్పటి నుంచి మారుతుందంటే ఒక రకంగా ఎప్పుడైతే చైనా ఈక్వేషన్ లోకి చైనా పాకిస్తాన్ ఎకాడమిక్ కారిడోర్ మనం ఆల్రెడీ ప్రీవియస్ మనం వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం, ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇవ్వండి ఇక్కడ గ్వాదర్ నుంచి ఇక్కడ చైనా వరకు ఏదైతే ఒక మల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే రోడ్డు, రైల్వే, పైప్ లైన్స్ ఇట్లాంటివి అన్ని కలుపుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అని చెప్పని ఏదైతే పాకిస్తాన్ అండ్ అలాగే చైనా కలిపి చేశారో దానివల్ల ఏదైతే బలూచిస్తాన్ పీపుల్ అంటే మా ప్లేస్ లో మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే అక్కడ ఉన్న జాబ్స్ కానీ లేదా అక్కడ ఉన్న వేరియస్ ఏదైతే మేనేజరియల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ అక్కడైతే చైనా నుంచో లేకపోతే పైన ఇస్లామాబాద్ నుంచో లేకపోతే సింధ్ నుంచో వస్తున్నారు. దీనివల్ల మాకేం ఉపయోగం, మాకు మేము విడిగా వెళ్ళిపోతాం లేకపోతే మాకు ఇవన్నీ వద్దు అని అయితే వాళ్ళు ఎప్పటి నుంచి పోరాటం అయితే చేస్తున్నారు. అది రీసెంట్ గా ఎప్పుడైతే 2010-11 ఆ టైంలో వీళ్ళు ఒక వైలెంట్ అంటే సూసైడ్ అటాక్స్ చేయటం అండ్ అలాగే ఈ యొక్క చైనా యొక్క వేరియస్ కాన్సులేట్స్ మీద లేకపోతే వాళ్ళ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ మీద వీటన్నిటి మీద థ్రెడ్స్ చేయటం అన్ని చేస్తున్నారు. బట్ రీసెంట్ గా ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే జరిగిందో ఇది ఒక రకంగా ఒక మెట్టు పెద్దగానే చెప్పాలి. దీనివల్ల పాకిస్తాన్ ప్రభుత్వం మీద కూడా ఒక ప్రెషర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం క్యూరియాసిటీ, ఎందుకంటే వాళ్ళు 24 hours డెడ్ లైన్ ఇచ్చారు. పాకిస్తాన్ ఏం చేస్తుందని అయితే నాకైతే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో పెద్దగా ఏం తెలియదు కానీ బట్ రీసెంట్ గా పాకిస్తాన్ నుంచి ఈ పిక్చర్ అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే లొంగేదానికి లేదా వాళ్ళతో కూర్చొని మాట్లాడేదానికి యాజ్ ఆఫ్ నో అయితే సుముఖంగా లేరని తెలుస్తుంది. వాళ్ళైతే ఇట్లాగా కాఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఏదైతే అక్కడ ఒక హ్యూజ్ బ్లడ్ షెడ్ ఏదైతే జరుగుతుందో దానికోసం ముందుగానే ప్రిపరేషన్స్ చేస్తున్నారంటే చెప్తున్నారు. సో చూడాలి ఇది ఫైనల్ గా ఎలా
అయితే అన్వైండ్ అవుతుంది, లేదు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారని. థ్యాంక్ యూ.